దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకును కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం. కనాను దేశం సముద్ర తీరానున్నటువంటి ఒక ప్రాంతం. ఫిలిష్తీ వారి నివాస స్థలం అది. వారి చరిత్రలో చాలా కాలం నుండి బబులోను వాళ్ళు దండెత్తి వచ్చే సమయం వరకు ఈ ఫిలిష్తీయుల వాళ్ళు ఇశ్రాయేలుకు శత్రులుగా ఉన్నారు. ఇలాగున బ్రతుకాలం అంతా కూడా ఒక బద్ధ శత్రువులుగా ఇశ్రాయేలుకు ఫిలిష్తీయులు ఉన్నారు. చిరకాల శత్రుత్వం అన్నమాట. అంటే ఈ చిరకాల శత్రుత్వానికి సాదృశ్యం ఏంటి అని అంటే, అపవాది దేవుని ప్రజలకు ఎప్పుడు కూడా చిరకాలం కూడా శత్రుత్వమే. ఏ రోజు వాడితో సహవాసం చేయాలని కోరుకోడు. వాడు వెళుతున్న నరకానికి వెళ్ళాలని కోరుకోరు. అలాగున్న ఈ బద్ధ శత్రుత్వం నుంచి ఎప్పుడు విడిపించబడుతుందని మనం ఎదురు చూసినట్లుగానే ఈ బద్ధ శత్రువులైనటువంటి ఈ ఫిలిష్తీయులతో ఎప్పుడు పోరుగానే ఉండేది. తొలిత యాకోబు, ఇస్సాకు, అబ్రహాము కాలంలో కూడా ఈ వేదన ఉంది. అప్పటి నుంచి వీళ్ళు కనానుకు వెళ్ళిన తర్వాత కూడా ఇదే సమస్య ఎదురుపడింది. మనకి బాగా తెలుసు, దావీదు కాలంలో కూడా ఈ ఫిలిష్తీలో ఉన్నటువంటి వాడైనటువంటి గొలియాతు రావడం, ప్రగల్భాలు 40 దినాలు పలకడం, మీ దేవుడు చేతకాని వాడని మాట్లాడడం మనం గమనించాం. అయితే దేవుడు మౌనంగా ఉండేవాడు. తన ప్రజలను బలపరిచి ఆ శత్రువులను అణగదొరుకుతూ ఉండేవాడు. అలాగున ఈ ఫిలిష్తీ వాళ్ళు ఎవడొకడు రేపబడ్డం, ఎవడొకడు ప్రేరేపించబడ్డం, ఎవడొకడు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి రావటానికి ప్రయత్నం చేయడం, ఓడిపోవడం జరుగుతూ ఉండేది. అయినా వాళ్ళు ఓటమి ఒప్పుకోక, మేము ఏదో దినాన ఖచ్చితంగా ఈ ఇశ్రాయేలును జయిస్తాం అనే ఒక ఉద్దేశం వాళ్ళలో ఉంది. ఒక బలమైన టార్గెట్ వాళ్ళు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా. అయితే ఇశ్రాయేలీలు మాత్రం అలాంటి టార్గెట్స్ ఏమి లేవు. ఏ రోజు ఎలాగైతే అలాగే అన్నట్లుగా ఉండేది. అందుకే కనాను దేశం నుండి వీరిని పూర్తిగా తుడిచిపెట్టేందుకు దేవుడు నిర్ణయించుకున్నాడు. వీరు ఉనికిలో లేకుండా మొత్తానికి వెళ్ళిపోయారు. కొత్త నిబంధనలో వీరి ప్రస్తావనే లేదు. ఎందుకు లేదు అనంటే, దేవుడు విజయ వీరుడు. తన ప్రజలకు విజయం ఇచ్చాడు. మన జీవితంలో కూడా అపవాది యొక్క కబంధ హస్తాలలో నుండి మనకి శాశ్వతమైన విడుదల, విమోచన దయచేశాడు. ఎంత ఆశ్చర్యం! ఇక మీదట నీ శత్రువులు కనబడరు నీకు అని యెహోషువతో చెప్పినట్లుగా, ఇక మీదట నీ జీవితంలో నీకు దేవునికి మధ్యలో ఉండేటువంటి అడ్డు ఎవరు ఏదైతే ఉందో అది ఉండదు అని మనం విశ్వాసంతో ముందుకు సాగిపోవలసిన వారముగా ఉన్నాం. దేవుడు తన ప్రజల పట్ల వెల్లడి చేసిన ఈ గొప్పతనం మనం గుర్తించదగిన వారమై ఉన్నాం. వాళ్ళ పట్టణాలు గాని, వారు కలిగినటువంటి దేశాలు గాని సహాయం కోసం కేకలు వేస్తుంటే చుట్టూ రోదన వినబడుతుందట. బలమైనటువంటి శత్రువులు వారికి ఉన్నటువంటి పరిస్థితిని, వారికి ఉన్న బలగాలను తీసుకొచ్చి
ఉరుములు, మెరుపులు, శబ్దాలుగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతుంటే మేము బలహీనమైపోతున్నాము. వాళ్ళు మా పిల్లలను కోసం వెతుకుతూ చూస్తున్నారు. మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని ఈ యొక్క పరిస్థితిని వారు వివరిస్తూ ఉన్నారు. ఎవరు పట్టించుకోలేదు అనంటే దేవుడు. దేవుడు సహాయము చేయటం లేదు అని వాళ్ళ ఆలోచన. అయితే ఫిలిష్తీయులందరూ నాశనం అయిపోవడానికి గల కారణం దేవుడే కదా. ఆ తూరు సీదోన్ల ప్రాంతాలు లేకుండా పోవడానికి కారణం దేవుడే కదా. వీరు పరిపూర్ణమైన విశ్వాసం ప్రభుతో కలిగి ఉండడాన్ని బట్టి వారు పరిపూర్ణమైన దేవుని ప్రసన్నతను చూడగలుగుతారు. మీ జీవితంలో కూడా ఎప్పుడు దేవుణ్ణి అనుమానించవద్దు. ఎందుకంటే దేవుడు అనుమానానికి పాత్రుడు కాడు, అవిశ్వాసపు పాత్రుడు కాదు. ఆయన మాట కానీ ఆయన పరిస్థితి కానీ సమస్తము ప్రజలకు క్షేమాన్ని కలిగించేదిగా ఉంటది. ఇది బాగా గమనించవలసిన వారుగా ఉన్నాం. అయితే ప్రభు వాళ్ళకి ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచనాన్ని పలుకుతున్నాడు. ఈ ఫిలిష్తీ వాళ్ళు సర్వనాశనమే లేకుండా పోబోతున్నారు. ఈ తూరు సీదోన్లకు సహాయం చేయగలిగిన వారు మిగతా ఎవరైతే చేస్తున్నారో వారు కూడా ఉండకుండా పోతారు అని దేవుడే డైరెక్ట్ గా చెప్పేశాడు. ఇక్కడ కస్రుత్ అంటే క్రేతు అనేటువంటి పేరున్న ఒక లంక. ఫిలిష్తీ వారికి ఉత్తరంగా సముద్ర తీరాన ఉన్న ప్రధానమైనటువంటి పట్టణాలు తూరు సీదోను పట్టణాలు. ఈ పట్టణాల గురించి చెప్తున్నాడు. ఫిలిష్తీ వారిని నాశనం చేసే రోజు రాబోతుంది. అంటే తూరు సీదోను ప్రాంతాలు నాశనం అయిపోయే సమయము ఆసన్నమవుతుంది. ఎందుకు? తన ప్రజలను ఎంతో బాధ పెట్టిన వారు ఇంక ఉండటానికి వీల్లేదు. మరి ఎన్నడూ కనబడుకున్నట్లుగా, మరి ఇంకెన్నడూ దుఃఖపడుకున్నట్లుగా, మరెన్నడూ కూడా వారి జీవితంలో ఇక వేదన అనేది లేకుండా అనుభవించిన ప్రతి దానిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని ఆ బాధ, వేద, దుఃఖం, సమస్యల్లో నుంచి బయటకు తీసుకొస్తున్నాడు. ఈరోజు ఇశ్రాయేలీయులను అట్ట విధంగా కాపాడడం, శత్రువులను నాశనం చేయడమే మాత్రమే కాదు, అని అందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితాల్లో అట్టి కార్యాలు తప్పకుండా దేవుడు జరిగించటానికి ఇష్టపడుతున్నాడు అని అన్నాడు. ఈ గాజుకు అనేటువంటి ప్రాంతం అంతా కూడా బోడి చేయబోతున్నాడు, అంటే గుండి చేసేబోతున్నాడు. అష్కలోతు నగరము పూర్తిగా పాడైపోతుంది. ఆ మైదానంలో మిగిలిన వారందరూ ఎన్నాళ్ళు మమ్మల్ని మీరు గాయపరుచుకుంటారన్నట్లుగా చూడబోతున్నారు. అలాగున ఫిలిష్తీ వాళ్ళు లేకుండా పోయే సమయము ఆసన్నమైంది అని ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రకటన చేస్తున్నాడు. ఈరోజు వాక్యం వెంటనే బిడ్డలారా, మీ జీవితంలో కూడా ఇలాగనే అభ్యంతరమైందా, ఆటంకమైందా, వేదన అయిందా, దుఃఖమైందా? ఎవరొకరు మిమ్మల్ని బాధ పెడుతున్నారా? వేదనకు కారణమయ్యారా? వీళ్ళ వల్ల బ్రతుకాలం అంతా కూడా వేదనే అని అనిపించిందా? అయితే నా ప్రభు నీ కోసం సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అనుభవిస్తున్న ఆ వేదన, ఆ బాధ, ఇదంతా కూడా ఆయన తీసివేయబోతున్నాడు. విశ్వాసంతో ఈ రోజున అయ్యా, ఆ ఫిలిష్తీయులు అనబడిన బద్ధ శత్రువులు వారిని వెంబడించారు. వారిని లేకుండా చేస్తానని మాటిచ్చావని ప్రభుని గణపరచు. నీ జీవితంలో కూడా మాటిస్తున్నాడు ఆయన. ఏంటో తెలుసా? ఈ రోజు అనుభవిస్తున్న పరిస్థితి పూర్తిగా తీసివేసి పరిపూర్ణమైన క్షేమమును దయచేయబోతున్నాడు. దేవుడు ఏదైనా తన ప్రజలకు చెప్పాలి, చేయాలి అని అనుకున్నప్పుడు అది డైరెక్ట్ గా చెప్తాడు, డైరెక్ట్ గా చేస్తాడు. ప్రజలు దేవుని గుర్తించాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ రోజున ఆయన బిడ్డగా నీ ఉద్దేశం ఎలాంటివి ఉన్నాయి? ఎలాగో దేవుల్లో నడుచుకుంటున్నావు? ఇంకా చిన్న చిన్న పరిస్థితులను చూసి ఇది నాకు శత్రువు అని భావిస్తున్నావు. నీ సమయమును వృధా చేసుకోవద్దు. నీ పరిస్థితిని దేవునికి అప్పగించుకోకుండా మానవద్దు.
నువ్వు అనుభవిస్తున్న పరిస్థితి నుంచి బయటపడడానికి దేవుని సహాయం కోరకుండా ఉండవద్దు. ఎంతో కాలం నలిగిపోయినటువంటి వారు చేసిన ప్రార్థన విన్న దేవుడు ఒక తగిన సమయంలో కార్యాన్ని చేయటానికి నిర్ణయించుకున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఎప్పుడు తన బలమైన కార్యాన్ని జరిగించాలో ఆయనకు తెలుసు. అందుకంటాడు సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను ప్రసంగిలో చెప్తాడు, పుట్టుటకును చనిపోవుటకును నాటుటకును పెరికివేయుటకును ఒక సమయం కలదు అని 7వ అధ్యాయంలో మనకి తారసపడతాడు. ఏంటి దాని ఉద్దేశం అంటే, ఏ సమయంలో ఏమి జరగాలో అది దైవాధీనంలో ఉంది, అది జరిగిపోతుంది అని. మరి నీ జీవితంలో జరగాల్సిన కార్యాలు జరగటం లేదని బాధపడుతున్నావా? దేవుడు పట్టించుకోవటం లేదు, ఈ శత్రుత్వపు పరిస్థితులు ఏంటో, మానసికమైన ఒత్తిడి ఏంటో, ఈ గలిబిలేంటో అని గలిబిలైపోతున్నావా? అయితే ప్రభు చెప్తున్నాడు, తగిన సమయంలో ఆయన నీ పట్ల గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలు గమనించక మనోనేత్రాలు తెరబడిన వారైపోతారు. కానీ ఒక్కసారి గనుక ఆ మనోనేత్రాలు తెరబడి వెలిగించబడగలిగితే దేవుడు చేసే కార్యాలు, చేయబోతున్న కార్యాలు ఎన్నో ఎన్నో నువ్వు మనస్కరించగలుగుతావు. అలాగా ప్రభులో సాగిపోవటానికే నీ జీవితంలో ఏదైతే అడ్డుగా, ఆటంకంగా, వ్యతిరేకంగా ఉండి ఓ బద్ధశత్రువులాగా నిన్ను వెంబడిస్తూ ఉందో, ఆ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. దేవుడు నీకు క్షేమమును దయచేయబోతున్నాడు. విశ్వాసపు అడుగులు వేసి ముందుకు సాగుట కొరకు దేవుడే నీ కొరకు దిగి వచ్చి సహాయము చేయబోతున్నాడు. విశ్వాసంతో ఉండు, దేవుని సన్నిధిలో కొనసాగు. దైవ ప్రసన్నత పొందుకోవడానికి నిన్ను నీవు సంసిద్ధపరుచుకో. ఇక ఎన్నడూ కూడా నీ కళ్ళంట కన్నీళ్లు ఆయన రానీయకుండా చూసుకోబోతున్నాడు. అదే చెప్తున్నాడు, ఈ ఫిలిష్తీయులు ఇక మీదట మీకు కనపడరు, వారు బొత్తుగా లేకుండా అయిపోతున్నారు. ఇక అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోండి, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. ఆ ధైర్యము నా ప్రభువు ఈ వాక్యం విన్న వారందరికీ దయచేయును గాక, విశ్వాసములో బలపరచును గాక. ప్రతి అనాలోచనమైన పరిస్థితి నుంచి విడిపించబడి విశ్వాసంతో గంతులు వేసుకుంటూ ముందుకు సాగిపోవుదురు గాక. దేవుడి మాటలు మన దీవించును గాక.